పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్, జూలైలోనే మేము ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం అనేది అప్పుడే డిక్లేర్ చేశాడు. అవసరమైనప్పుడు ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం అనేది డిక్లేర్ చేశాడు. అసెంబ్లీలో కూడా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పాడు. కానీ ఎక్కడ ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించలేదు. అసెంబ్లీలో కానీ ప్రజల సమస్యల మీద ఆయన ఎక్కడ పెద్ద పోరాడినట్టుగా మనకి ఇప్పటివరకు ఆయన ముద్ర అంటూ ఏమీ లేదు. ఈ 17, 18 నెలల్లో పవన్ కళ్యాణ్ ప్రజల తరపున గట్టిగా నిలబడి ఫైట్ చేస్తున్నాడు అనేదానికి ఏమీ సంఘటన లేదు. ఆయన ముందు నుంచి కూడా కన్సిస్టెన్సీ ఉండదు. ఆయనది ఏంటంటే షూటింగ్ లాగా ఎక్కడికో వెళ్ళి హడావిడి చేసి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు తప్ప దాన్ని కన్సిస్టెంట్గా ఒక పోరాటాన్ని నిర్మించడం అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చేయలేదు. సో గతంలో జగన్ ఉన్నప్పుడు కూడా హడావిడి చేయడం, దాన్ని ఒక ఈవెంట్, పవన్ కళ్యాణ్ ప్రతిదీ ఈవెంట్ లాగా చేయడం, హైప్ క్రియేట్ చేయడం, వచ్చేయడం. దానివల్ల కొన్నిసార్లు మంచి కూడా జరిగింది. ఎందుకంటే ఒక పవర్ లాబీ లాగా, ఒక ప్రెజర్ లాబీ లాగా పవన్ కళ్యాణ్ పనిచేశాడు. ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని పవర్ లాబీ లాగా పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం ఆ ఏరియాలో కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ ముద్ర అయితే లేదని చెప్పలేం. కానీ అది పాలిటిక్స్ సరిపోదు. పైగా ఆయన డిప్యూటీ సీఎం. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈ ప్రభుత్వంలో జరిగే వారికి అన్నిటికి కూడా ఆయన తన బాధ్యత కూడా ఉంది. అంటే మంచి మాత్రం నేను క్రెడిట్ తీసుకుంటా, చెడ్డ మాత్రం మీదే తప్పు అనే విధంగా ఆయన కొన్నిసార్లు ప్రవర్తించడం మనం చూస్తున్నాం. అది రాంగ్ సిగ్నల్ ప్రజల్లోకి వెళ్తుంది. అది ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి. అది ఏ మంత్రి దగ్గర జరిగినా మొత్తం ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి తప్ప మంచి జరిగితే నాది, చెడ్డ జరిగితే మీది అనే ధోరణి కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్లో కనబడుతుంది. అందుకనే బిగినింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోలీసుల విషయంలో నేను ఆ మంత్రి పదవి తీసుకుంటా అని మాట్లాడడం అనేది కూటమి ఉమ్మడి ప్రయోజనాలకి అది ఇబ్బందికరం. ఏదనుంటే విత్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్లో రైట్ చేయొచ్చు, పలాని మంత్రి దగ్గర ఇలాంటివి జరుగుతున్నాయి, నా దృష్టికి వచ్చిందని చెప్పచ్చు. అంతేగాని బహిరంగ స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఇబ్బందికరమైంది. కానీ వీళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ అవసరం కాబట్టి కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ని కొన్ని విషయాల్లో మనం భరించాలన్నట్టుగా వెళ్తున్నారు. అదైంది. తర్వాత ఏమైంది, సీజ్ ద షిప్ని సీజ్ చేయండి, బియ్యం రవాణా అది ఇదని ఎగిరాడు అక్కడ పోయి. మళ్ళీ ఏమైంది, అది ఏమీ లేదు. ఫాలోఅప్ చేశాడా, ఏమీ లేదు. అక్కడ బియ్యం రెడ్డి అని పేరు పెట్టారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి. ఆయన ఏమయ్యాడు, ఆయన ఏమన్నా అరెస్ట్ చేశారా, కేసులు పెట్టారా? ఆయన సెటిల్ చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరెవరికి ఏమేమి కావాలో అది చూసుకున్నాడు, సెటిల్ చేశాడనేది మనకు వస్తున్న వార్త. ఆయనదేమీ జరగలేదు. అట్లాగే తిరుపతి తొక్కిసలాట విషయంలో పోయి ఎవరెవరు ముద్దాయిలు అవన్నీ అనౌన్స్ చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఏమన్నా ఫాలోఅప్ చేశాడా, ఏమీ లేదు. అట్లాగే లడ్డు కల్తీ విషయంలో కూడా ఆయన 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. దాని తర్వాత ఏమైంది, కల్తీ జరిగిందా, ఏమీ లేదు. దాని తర్వాత మొన్న శ్రీశైలంలో అటవీ అధికారుల మీద అక్కడ ఉన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటాక్ చేశాడు, కొట్టాడు వాళ్ళని. కొడితే ఏమన్నా ఈయన నివేదిక తెప్పించండి అనేసి ఈయన స్టేట్మెంట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఏమైంది, ఆ నివేదిక ఏమైంది? చివరికి పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన జనసేన నాయకుడిని అక్కడ కేసులు ఇరికిచ్చాడు. ఏం చేశాడు పవన్ కళ్యాణ్? ఏమీ చేయలేదు. అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక సామెత ఉంది, పాము కాటు వేయకపోయినా బొస కొట్టాలి అని. ఆ సామెత ప్రకారం అప్పుడప్పుడు బొస కొడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ కనబడుతుంది. కాటు వేయుడు, బొస కొడుతుంటాడు. ఆ బొస కొట్టినప్పుడు భయపడినట్టు వీళ్ళు కూడా నటిస్తుంటారు. చంద్రబాబు అండ్ బ్యాచ్ కొద్దిగా భయపడినట్టుగా నటిస్తే ఆయన ఇగో సాటిస్ఫై అయిపోయి మళ్ళీ కొద్ది రోజులు సైలెంట్గా పడుకొని మళ్ళీ లేచి బుస్సంటాడు. మళ్ళీ వీళ్ళు భయపడినట్టు నటిస్తే మళ్ళీ పడుకుంటారు. ఇది కనబడుతుంది మనకు మొత్తం పవన్ కళ్యాణ్ చరిత్ర ఈ 17 నెలల్లో చూస్తే కనబడేది ఇది. ఏది కన్సిస్టెంట్గా ముందుకు తీసుకెళ్లే వ్యవహారం కనబడలేదు. రెండోది ప్రజల సమస్యల మీద ఏమన్నా, మొన్న ఇప్పుడు కందుకూరులో ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీనాయుడు అనే అతన్ని హరిచంద్ర ప్రసాద్ అనే అతను తొక్కి చంపించేశాడు. దాని మీద ఏమన్నా ఆయన మాట్లాడాడా? ఇప్పటివరకు మాట్లాడలేదు. అక్కడ ఏంటంటే కాపుల్లోనూ వైసీపీ ఉద్యమాలు చేయడం వల్ల 18 రోజుల తర్వాత చంద్రబాబు దాని మీద చర్యలకు ఉపక్రమించాడు. ప్రెజర్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఏమి స్పందించలేదు. ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. అదే జగన్ పీరియడ్లో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రధానికి వెళ్ళేవాడు అక్కడికి. ఇప్పుడు అసలు స్టేట్మెంట్ కూడా లేదు. చాలా వాటికి అసలు పవన్ కళ్యాణ్ నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నాడు. దళితుల మీద దాడులు జరిగినా, స్త్రీల మీద జరిగిన అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నా, విపరీతమైన అవినీతితో కొట్టుకుంటున్నా, చివరికి జనసేన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా ఎక్కడ ఏమీ మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్. అప్పుడప్పుడు మాత్రం లేచి కొంత బొసగొట్టి మళ్ళీ తన పనిలోకి వెళ్ళిపోతున్నాడు.